నన్ను రక్షింపుము, భక్తి గల వారు లేకపోయిరి, విశ్వాసులు నరుల నుండి నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడేవారు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఈరోజు చూస్తే చాలా మంది సేవకులు 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 సేవకులని వింటూ ఉంటాం. కానీ సేవ చేయడం అంటే అంత ఆశామశగా కాదని బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. దేవుని సేవ చేయడం అంటే ఒక చిన్న సంఘం కట్టుకొని, లేక పెద్ద సంఘం కట్టుకొని, ఒక 10 బ్రాంచ్లు పెట్టుకొని మనము సేవ చేస్తున్నామని మనకు మనమే ఒక్కొక్కసారి అనుకుంటున్నాం. కానీ సేవ చేయడం అనేది చాలా కఠినమైన పని. సేవ ఎలా చేయాలో యేసు ప్రభు గారు మనకు ఆల్రెడీ బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఎన్నో తగ్గింపులు మనకు బైబిల్లో రాయబడి ఉన్నది. ఒకరిని ఒకరు క్షమించుకోవడము, ఒకరిని ఒకరు గౌరవించడము, కష్టాల్లో సహించుకోవడము, తగ్గించుకోవడము. సేవ అంటే, దేవుని సేవకుడు అంటే చాలా పెద్ద మాట. అది సేవ చేయడానికే వచ్చాను, సేవ చేసుకోవడానికి రాలేదని యేసు ప్రభు గారు బైబిల్లో మనం మాట చూస్తూ ఉంటాం. అందుకే బైబిల్ అంటుంది, యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 1లో, సహోదరులారా, బోధకులైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండి. ఎందుకంటే మనము అనేక విషయంలో మనమందరము తప్పిపోయి ఉన్నామని బైబిల్ మనకి హెచ్చరిస్తూ ఉంది.